ఊరికొచ్చింది మొదలు మా నాన్నకి నాకు ఒకటే గొడవ. ఏంటి అంటే మా నాన్న నన్ను ఎప్పుడు కూడా ఉడికిస్తూ ఉంటాడు, నేను ఉడికిపోతూ ఉంటానన్నమాట. ఏ విషయంలో అంటే, మీ హైదరాబాద్లో మీకు అసలు ఎవరు ఫంక్షన్స్కే చెప్పరు, భోజనాలే ఉండవు, మాకు రోజు భోజనాలే అంటారు. కళ్ళ ముందేమో నిగనిగలాడే భోజనం కనిపిస్తుంది, బట్ తిందామంటే ఎండకు భయం వేస్తుంది అనమాట. ఈ రోజు మా ఊర్లో 3 భోజనాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి, ఒకటి శ్రీమంతం, ఇంకొకటి ఇల్లు చూపులు. ఎందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది. చూపుల భోజనం అయితే మా ఇంటి దగ్గర అవుతుంది కదా అని చెప్పి ఒక ఆకు తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉంటే ఈ ఎండకు మండిపోతుంది పైనుంచి. తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే లోపలికి అసలు వెళ్ళట్లేదు. ఇష్టమైన భోజనం కళ్ళ ముందు కనిపిస్తుంది, బట్ పొట్టలోకి వెళ్ళట్లేదే అని బాధపడుతున్నా. లోగా ఎక్కడి నుంచి వచ్చాడు కానీ మా నాన్న వచ్చాడు. అసలే తినబుద్ధి అయ్యట్లేదు, వేస్ట్ అయిపోతాయిరా బాబు అని నేను బాధపడుతుంటే మా నాన్న పక్క నుంచి ఉడికిస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి మా నాన్నకి నాకు ఉంటది, మీకు అసలు భోజనాలే ఉండవు, మీ హైదరాబాద్ లో మీకు ఎవరు భోజనాలే చెప్పరు, మాకైతే రోజు భోజనాలే అంటారు. పక్క ఎండకు మండుతూ ఉంటే మా నాన్న ఆడే మాటలకు లోపలే ఉడికిపోతున్నాను. ఈలోగా మా తమ్ముడు ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తెస్తానక్క అన్నాడు. భోజనాల దగ్గర ఫ్రీయే కదా తేరా అని చెప్పాను. తీరా చూస్తే డబ్బులు పెట్టుకొని తెచ్చాడు. ఇంకా వాడిని 2 తిట్టేసి ఐస్ క్రీమ్ తినేస్తే కడుపు మనసు 2 చల్లబడ్డాయి. సబ్స్క్రైబ్.